నిన్నొక ఉద్యోగస్తుని చేయడానికి ఉపయోగపడే సబ్జెక్టులు రాంగ్ సబ్జెక్ట్ అని నేను అనలే, కానీ దాని గోల్ వేరు. 16 సంవత్సరాలు చదవాలి జాబ్ ఎక్కాలి, 18 సంవత్సరాలు చదవాలి జాబ్ ఎక్కాలి. ఇది ఆ సబ్జెక్టులలో ఉన్న సారాంశం అంతవరకే. అని బిజినెస్ మ్యాన్ అవ్వడానికి కావాల్సిన సబ్జెక్ట్ ఎక్కడ కూడా ఎవరు టీచ్ చేయరు. దానివల్ల ఏమైతుందో తెలుసా, బాగా చదివి జాబ్ ఎక్కుతున్నాం, జాబ్ ఎక్కడం రైటే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా వినండి, జాబు చేయడం గ్రేటా, జాబులు ఇవ్వడం గ్రేటా? ఎవడెందుకు చెప్తలేడు? చిన్నప్పటి నుంచి ఎవడు కూడా నీకు ఎందుకు చెప్తలేడు? ఎందుకు చెప్తలేడు తెలుసా? వాళ్ళకే ఆ సంగతి చక్కగా తెలియదు కాబట్టి. మనకెప్పటికీ ఒకటే గోల్ చూపిస్తున్నారు, జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి, విచ్ ఇస్ 100% రైట్, విచ్ ఇస్ 100% గుడే. దేని మీద గుడ్ తెలుసా నీకు? జాబ్ చెయ్యను అని కంటే జాబ్ చేసేటోడు గ్రేటు. అందుకని ఏం చెప్తారు, జాబ్ చేయకూడక వానికంటే నువ్వు గ్రేట్, బేకారుగా తిరిగేటోని ముందర నువ్వు గ్రేట్. 100% రైట్, నేను జాబ్ రాంగన్లే. కానీ జాబ్ చేసేటోని ముందర జాబులు ఇచ్చేటోడు గ్రేట్. రియల్ ఎస్టేట్ ఎందుకు గ్రేటు? జాబులు క్రియేట్ చేసేది ఇది. ఒక లీడర్ వచ్చి, ఒక అసోసియేట్ వచ్చి 3 నెలలు నిలబడి 6 నెలలు నిలబడి సేల్స్ అర్థం చేసుకొని సేల్స్ చేసి టీం ని రిక్రూట్ చేసి 10 మందిని నిలబెడితే 10 జాబులు క్రియేట్ చేసినంత గొప్పోని నేను. ఎక్కడుంది నీ ముఖానికి ఆపర్చునిటీ? ప్లాట్ఫామ్ ఎక్కడుంది? తీసుకురా, చూయించు, డిస్కస్ చేయి నాతో, దమ్ముంటే నీకు. లేదు, ఈ ఆపర్చునిటీ లేదు. ఇది క్రియేటర్స్ జాబు. ఒక్క రోజులో అవుతుందని అంటలేను, మోటివేట్ చేసి రేపు అవుతావు అంటలేను నేను. అందుకే 5 సంవత్సరాలు ఉండమంటున్నా నేను. ఇది ఆషామాషి అని ఎవరైతే ఫీల్ అవుతుండ్రో, ఇది ఆషామాషి కానే కాదు. బికాజ్ ఇది క్రియేట్ చేసే పర్సనాలిటీ. నిన్ను నువ్వు క్రియేట్ చేయాలి, వేరోళ్ళని క్రియేట్ చేయాలి. అంత ఈజీగా అయ్యేది ఉంటే ప్రతి ఒక్కరు ఇదే చేసేటోళ్ళు కదండి. 100 మంది ఒక లీడర్ కింద 100 మంది పీపుల్ ఉంటే 100 మందికి స్వయం ఉపాధి క్రియేట్ చేసినోడు లీడర్. అందుకే పవర్ఫుల్ ఉన్న లీడర్లు, అందుకే పైసలు వస్తున్నాయి లీడర్లకు. ఒక 2 కోట్లు పెట్టి కంపెనీ పెట్టి 100 మందిని ఎంప్లాయ్ చేస్తే ఎంత గ్రేటో నువ్వు, ఇక్కడ ఫ్రీగా 100 మందిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే కూడా అంతే గ్రేట్, పవర్ఫుల్ పర్సనాలిటీ. కానీ 100 మందిని క్రియేట్ చేయాలంటే 100 మందిని క్రియేట్ చేసే పర్సనాలిటీ కావాలి లోపల. ఆ డెవలప్మెంట్ మన ముఖాలకు తెలియదు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద సొసైటీ. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద సొసైటీ. ఎందుకు తెలుసా? టీసీఎస్ లో నేను 10 సంవత్సరాలు వర్క్ చేసిన, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లా. అద్భుతమైన కంపెనీ టాటా, గ్రేట్. ఇండియా మొత్తంలో నేను రెస్పెక్ట్ చేసే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ టాటా. కానీ ప్రాబ్లం ఏంది తెలుసా? టాటా 200 కంపెనీలు పెట్టిండు. నేను పనిచేసిన కంపెనీలో 5 లక్షల 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మరి నేనేం బీక్తున్నా?